काटपाड़ी की रोड के रास्ते मुंडेश्वर को जाने वाले कुछ ही समय में అండ్ దిస్ ఈస్ దినేష్. సో మన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ ప్లేస్ అండి. రీసెంట్ టైమ్స్లో మంచి పాపులర్ అయిన ప్లేస్ అరుణాచలం. సో అరుణాచలంకి అయితే డోర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. మేము కాట్పాడి జంక్షన్ వరకు అయితే ట్రైన్లో వెళ్తున్నాం. అక్కడ నుంచి ఇంకో ట్రైన్ అయితే క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ మురుగజేశ్వర్ ఎక్స్ప్రెస్ అనేది ఒక బైవీక్లీ ట్రైన్ అండి. ఇది డోన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, కాట్పాడి అంతే. మనం దిగాల్సిన స్టేషన్ కాకుండా మధ్యలో 4 స్టాప్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి గుత్తి అండి. ఈ రైట్ సైడ్ వెళ్తే మనం గుంటకెళ్ళి వెళ్తాం. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని గుత్తికి అయితే వెళ్తున్నాం. గుత్తికి అయితే రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎర్రగుంట అండి. గుత్తి దాటాక మనకైతే ఈ పెద్ద రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ఒక 5 కిలోమీటర్స్ అయితే మనతో పాటు ట్రావెల్ చేస్తుంది. చూసారా, అక్కడ ఊరు కూడా మునిగిపోయింది ఈ రిజర్వాయర్ కట్టడం వల్ల. కనిపిస్తుంది మీకు టెంపుల్ అంతా అక్కడ. సో ఈ రిజర్వాయర్ వచ్చేసి చిత్రావతి నది మీద అయితే ఉంటుంది. ఇది అంటే మనకు పెన్నార్లో కలిసి సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుంది. న్యాచురల్గా గ్రావిటీతో వాటర్ ఫ్లో కాని ప్లేసెస్లో మనకి ఇరిగేషన్కి సరిపడేంత వాటర్ అయితే ఉండదు కదా. సో లిఫ్ట్ ఇరిగేషన్ మెథడ్ని యూజ్ చేసి వాళ్ళకి వాటర్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న రిజర్వాయర్ నుంచి కూడా మనకి లిఫ్ట్ ఇరిగేషన్ మెథడ్ యూజ్ చేసి వాటర్ అయితే సప్లై చేస్తారు. సో ఈ సో దీని పేరే గండికోట ఎత్తిపోతుల పథకం. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కనిపిస్తుంది కదా మీకు, అదే గండికోట ఎత్తిపోతుల పథకం. ఈ ఫ్యాక్టరీ అయితే ఎర్రగుంట్ల స్టేషన్ ఆనుకొని అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఇది సిమెంట్ ఫ్యాక్టరీ అయితే అని చెప్పినారు. సో ఇది ఏం ఫ్యాక్టరీని ఒకసారి కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఎర్రగుంట్ల స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కడప అండి. ఇప్పుడు టైం అయితే 2 అవుతుందండి. డోన్లో మనం 11కి అయితే స్టార్ట్ అయినాం. సో ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే ఇప్పటికి ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 7 అవుతుంది మనం కాట్పాడికి వెళ్ళేసరికి. మనమైతే జస్ట్ కడప స్టేషన్ అయితే క్రాస్ చేసి బయటికి అయితే వస్తున్నాము. కడప స్టేషన్లో షూట్ చేయలేదు, మొబైల్ ఛార్జింగ్ పెట్టింటి. కడప స్టేషన్ దాటగానే నాకు రైట్ సైడ్లో మొత్తం బిల్డింగ్స్, మొత్తం ఏరియాని ఏమంటారో కడప పీపుల్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మొత్తం క్లియర్గా ఉండే, మంచిగా కనిపిస్తుండే. కానీ ఇప్పుడు మొత్తం అంతా చెట్లతో నిండిపోయింది, గ్రీనరీగా అయిపోయింది. మొత్తం డెవలప్ అయిపోయింది. స్టేడియం అనేది అసలు కనిపించట్లేదు. చూస్తున్నారా, ఆ 4 రెడ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అదే స్టేడియం అయితే. సో స్టేడియం క్లియర్గా కనిపించేది, కానీ ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్తో చెట్లతో అయితే నిండిపోయింది. ఫుల్గా డెవలప్ అయిపోయింది ఈ ఏరియా మొత్తము. మన నెక్స్ట్ స్టాప్ అయితే రేణిగుంటనే అండి. ఇక్కడ మధ్యలో అయితే ఆపేసినారు మనల్ని. సో ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటా, ఏ క్రాసింగ్ అయితే ఏం లేదు, కొంచెంసేపు అయితే ఆపేశారు. సో ఈ జర్నీ మొత్తం చాలా బాగుందండి. మొత్తం ఫారెస్ట్లోనే జర్నీ ఉంటుంది కడప దాటినాక. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ దూరంగా మనకైతే ఒక కొండ కనిపిస్తుందా, అదే తిరుమల. సో మనమైతే రేణిగుంట అవుట్స్కట్స్లోనే ఉన్నాం. ఇప్పుడు స్టేషన్లోకి అయితే వెళ్తున్నాం. మనమైతే రేణిగుంట జంక్షన్ స్టేషన్లో అయితే ఉన్నాం. పక్క ప్లాట్ఫామ్లోకి ఔరా ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ఇప్పుడే. ఈ రేణిగుంట జంక్షన్ అయితే తిరుపతికి ఒక సపోర్టింగ్ స్టేషన్ అన్నమాట. మీరు తిరుపతికి రావాలంటే రేణిగుంట జంక్షన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. రేణిగుంట జంక్షన్ నుంచి జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్ అంతే. అటు రైట్ సైడ్ వెళ్ళిపోతే తిరుపతిలోకి వెళ్తుంది. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని కాట్పాడి జంక్షన్ సైడ్ అయితే వెళ్తున్నాము. కనిపిస్తుందా మీకు? సో ఆ లైన్ మన అన్నమాట తిరుపతికి వెళ్ళేది. మన ఎదురుగా ఉంది కదా అది. కనిపిస్తుంది కదా మీకు, ఇది రేణిగుంట జంక్షన్ను బైపాస్ చేస్తూ డైరెక్ట్ తిరుపతిలోకి వెళ్ళే కొత్త ట్రాక్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది కాట్పాడి జంక్షన్ నుంచి తిరుపతి, తిరుపతి టు కాట్పాడి జంక్షన్ ట్రాక్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనకు డైరెక్ట్గా కాట్పాడి జంక్షన్ నుంచి తిరుపతికి అయితే ట్రైన్స్ వచ్చేస్తాయి. రేణిగుంట జంక్షన్ని బైపాస్ చేసేస్తాయి అనమాట. వ్యూ చూసారా ఎంత బాగుందో. సో రేణిగుంట స్టేషన్ దాటాక ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేశాక ఈ లొకేషన్కి అయితే మనం వచ్చాం. ఆ లేక్ మధ్యలో అయితే ట్రాక్ వెళ్తుంది. చాలా బాగుంది చూడ్డానికి అయితే. ఇప్పుడైతే సన్సెట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మంచి సన్సెట్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా. చాలా బాగుంది లొకేషన్ అయితే. చూడండి ఒకసారి మీరు కూడా. విన్నారా సాంగ్స్? మనమైతే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాం. తిరుత్తని ఊరికైతే బయటనే ఉన్నాం. ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉన్నట్టుంది, దసరా కదా, సాంగ్స్ అయితే పెట్టినారు అమ్మవారి టెంపుల్లో బాగా. సో దూరం నుంచి అయితే ఒక ట్రైన్ అయితే వచ్చేస్తుంది, అది చూద్దాం ఒకసారి. సో ఈ ట్రైన్ కోసమే మనల్ని అయితే ఇంతసేపు ఆపేసినారు అనమాట. మనకి తిరుత్తణిలో అయితే స్టాప్ లేదండి. చూసారా, ప్లాట్ఫామ్ మీదనే చితక్ కొట్టేస్తున్నాడు స్పీడు. వెళ్ళినప్పుడల్లా చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కానీ కాట్పాడి జంక్షన్ ముందు మాత్రం గంటన్నర అయితే పడేస్తున్నాడు మా వాడు. ఇప్పుడైతే కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసాము. మా ట్రైన్ 9:30కి అయితే ఉంది, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ కనిపిస్తున్న మేము వచ్చేసి తిరుపతికి వెళ్తుంది. ఫుల్గా వెళ్తుంది, అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్గా అయితే వెళ్తుంది.
మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం తిరువణామలైకి. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి వెల్లూరు ఫోర్ట్ అండి. వెల్లూరు అంటే కాట్పాడి, వెల్లూరు 2 ఒకటే సిటీసే. మధ్యలో పలార్ రివర్ అయితే ఉంటుంది. ఆ పలార్ రివర్ అనేది డివైడ్ చేస్తుంది 2 సిటీస్‌ని. ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ తిరువణామలై. అరుణాచలంకి అయితే వచ్చేసినాము. సో 12 అయింది టైం ఇప్పుడు మేము రీచ్ అయ్యేసరికి. ఇంకా వెళ్ళి లాకర్ రూమ్స్ తీసుకొని కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోవాలి. మన ఎదురుగా కనిపించేదే రాజగోపురం అండి. సో రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది గిరి ప్రదక్షిణ. మేము లాకర్స్ తీసుకున్న రూమ్స్ దగ్గర నుంచి మనకైతే ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అంతే దగ్గరలోనే ఉన్నాం. అక్కడ కనిపిస్తున్న పొగంతా హారతి అండి. సో దీపాలు పెట్టేస్తున్నారు, అందరూ దీపాలు పెట్టేసి టెంకాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం దేవునికి ముక్కేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది గిరి ప్రదక్షిణ అనేది. సో టోటల్ 14 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్లో 10 శివలింగాలు అయితే మనకు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మామూలుగా ఉండేది 8 దిక్కులు కదా. సో 8 దిక్కులకి ఒక్కో దిక్కుకి ప్రతీకగా ఒక శివలింగం ఉంటుంది. అండ్ సూర్యలింగం, చంద్రలింగం మనకు ఎక్స్ట్రాగా ఉంటుంది. సో టోటల్ 10 లింగాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తిరగాల్సి ఉంటుంది. లెఫ్ట్ తిరిగి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ అనుకుంటా ఇవి. తమిళనాడులో ఆర్టీసీ అయితే లేదు. సో అన్ని ప్రైవేట్ బస్సెసే ఉంటాయి. చెప్పా కదా. సో ఇక్కడ ఫస్ట్ లింగం అనమాట, ఇది ఇంద్రలింగం. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బోర్డు. ఈ బోర్డ్స్ మీకు చాలా కనిపిస్తాయి ప్రదక్షిణ చేసేటప్పుడు. సో ఎందుకు ఉంటాయంటే అక్కడ మొత్తం మెన్షన్ చేసి ఉంటారు, ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ అయినాయి, ఏ లింగం దగ్గర మనం ఉన్నాం అనేది ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటారు. సో అది చూసుకుంటూ వెళ్ళిపోతే మనకు చాలా ఈజీ అయిపోతుంది, మ్యాప్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడైతే మనము అగ్నిలింగం దగ్గరికి అయితే వస్తున్నాము. ఇది సెకండ్ లింగం. సో కొంచెం లోపలికి అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. చూసారా ఈ టైంలో కూడా ఎంతమంది అయితే స్టార్ట్ చేసినారో. ఇప్పుడైతే 5 అయింది ఎగ్జాక్ట్గా, అంతే. యాక్చువల్గా 4:30కే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ ఉన్న అగ్నిలింగం వచ్చేసి ఒక దిక్కును మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, మెయిన్ లింగం కాదు. మనం ఇక్కడ దర్శించుకునే మెయిన్ లింగాన్ని కూడా అగ్నిలింగమనే అంటారు. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలాంటి టెంపుల్స్ చాలా ఉంటాయి. ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఇంత మార్నింగే. సో టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి మనం ప్రదక్షిణ చేస్తున్నంతసేపు. చూసారా. సో మనకి ఎన్ని టెంపుల్స్ కావాలంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్క దేవుని టెంపుల్ అయితే ఉంది, నేను చూసిన మొత్తము. మీరు కూడా చూడండి, అన్నీ చూపిస్తాను. సో ఇక్కడైతే అన్నప్రసాదాలు అయితే జరుగుతున్నాయి. మేమైతే ఒక అల్లం టీ అయితే తీసుకున్నాం ఫ్రీగానే. ఇక్కడ మనకు కనిపిస్తుంది కాళికా అమ్మవారు. సో ఇక్కడైతే దిష్టి తీసేస్తున్నారు, నిమ్మకాయలు దిగదీసేసి కాలుతో తొక్కేసి అక్కడ నుంచి మళ్ళా ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం యమలింగం దగ్గరికి వచ్చాం. ఇది థర్డ్ లింగం మనకి. నేను లోపల చూపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు బోర్డ్స్ పెట్టినారన్నమాట షూట్ చేయొద్దు అనేసి. సో అందుకే చేయట్లేదు. నాకు తెలిసి మీకు కనిపిస్తుండకపోవచ్చు, అక్కడ చిన్న పోల్ మీద నెమలైతే నిలబడి ఉంది. చూసారా జింక. సో ఇది రెండోది. నెక్స్ట్ కూడా ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది కదా. చూసారా ఈ పిల్లోడైతే దాన్ని పట్టుకొని లాగేస్తున్నాడు. చెప్పా కదా, ఇలా బోర్డ్స్ అయితే మనకి చాలా ఉంటాయి, మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా ప్రతి లింగం దగ్గర మనకైతే తెలుగులో కూడా మెన్షన్ చేసినారు ఆ లింగం పేరు ఏందనేది. ప్రతి లింగం దగ్గర ఆర్చ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ లోపల ఉన్న లింగాల దగ్గర ఆర్చ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొత్తగా. ఇక్కడే నైరుతి లింగం. నాకు తెలిసి ఇది ఒక్క క్లిప్ మాత్రమే గుడి లోపల తీసినట్టున్నా. చూసారా నెమలి, ఇందాక చూపలేదు కదా మీకు, ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఒకసారి. నైరుతి లింగం దగ్గర ఈ క్లిప్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ సూర్యలింగం, ఇక్కడ కూడా ఆర్చ్ కన్స్ట్రక్షన్లో ఉంది, చూడండి ఒకసారి.
ఇక్కడ మీకు వరుస కనిపించేది ఫుట్ మసాజర్స్. సో ఇంత దూరం ట్రావెల్ చేసినాక లెగ్ పెయిన్స్ వస్తే మనం మసాజ్ చేయించుకోవడానికి ఉంటుంది. 5 minutes 20 రూపీస్ సంథింగ్ పెట్టినారు బోర్డు వాళ్ళు అయితే. మనం ఇప్పుడైతే వర్ణలింగం దగ్గర అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ 6 kilometers పైన అయితే మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ కూడా ఆర్చ్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మామూలు నడుచుకుంటూ ప్రదక్షిణ చేయాలంటేనే కష్టము, ఇలా దండాలు పెడుతూ ప్రదక్షిణ చేయాలంటే చాలా కష్టం అబ్బా. సో అక్కడైతే వాళ్ళు పిలుస్తున్నారు, అన్నప్రసాదాలు పెడుతున్నాం రండి, ఫ్రీ 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 అని. సో ఇలా 2-3 times అయితే మాకు కనపడినాయి అన్నప్రసాదాలు ఫ్రీగా పెట్టడం. ఆల్మోస్ట్ మనమైతే ఒక 8 kilometers దగ్గర దగ్గర కంప్లీట్ చేసినాం. సో నెక్స్ట్ అయితే మనం వాయులింగం దగ్గరికి అయితే వెళ్తాము. అదిగో వచ్చేసాము ఇంకా వాయులింగం దగ్గరికి. వాయులింగం దగ్గరికి వచ్చేసామంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా 8 kilometers అయితే కంప్లీట్ చేసేసినామని. నా మొబైల్ కెమెరాలో చాలా చిన్నగా కనిపించచ్చు కానీ చాలా బాగుంది అది ఆర్ట్. కొత్త కొత్త టెంపుల్స్ అన్నీ చాలా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇప్పుడు. ఇంకా చూసారా, ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ చూసారా, రుద్రాక్షలు ఇలా అమ్మేస్తున్నారు రోడ్డు పైన. ఇక్కడ ఏదో ఒరిజినల్ కాదనుకుంటా, అతికిచ్చినట్టున్నాయి. ఏదో ప్రోగ్రామ్ అయితే ఉన్నట్టుంది, సైకిల్ రేస్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. ఇది అఫీషియల్ అనుకుంటా, అందుకే పోలీస్ పెట్రోలింగ్ అంతా జరుగుతుంది. చూసారా, ఓన్లీ గర్ల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో. మ్యాక్సిమం గర్ల్సే ఉన్నారు, బాయ్స్ అయితే ఎవరు కనపడలేదు నాకు. ఇక్కడ కూడా ఆర్చ్ అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ చంద్రలింగం అండి, చెప్పా కదా చంద్రలింగం సూర్యలింగం కూడా ఉంటాయని. సో సూర్యలింగం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు చంద్రలింగం దాటగానే ఇలా అయితే పెద్ద ఒక కాఫీ షాప్ అయితే ఉంది. ఇక్కడ టిఫిన్ అయితే దొరుకుతుంది. ఇక్కడనే కాదు, మీకు స్ట్రీట్ వెండర్స్ చాలామంది ఉంటారు. ప్రదక్షిణ చేసేంతసేపు మీరు టీ కానీ కాఫీ కానీ టిఫిన్ కానీ అన్నీ దొరుకుతాయి, ఏం ప్రాబ్లం ఉండదు అసలు. చాలా ఉంటాయి అసలు. మన సైడ్ ఎద్దుల బండికి అయితే 2 wheels ఉంటాయి, ఇక్కడ చూడండి 4 wheels ఉన్నాయి. అదిగో వెంకటేశ్వర స్వామి, అందరు దేవుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తారు. సో ఇప్పుడైతే మనం కుబేరలింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. వచ్చేసామండి కుబేరలింగం దగ్గరికి. ఇది 9th లింగం మనకి. ఇక్కడ మాత్రమే తెలుగులో మెన్షన్ చేసలేరు, ప్రతి లింగం దగ్గర అయితే తెలుగులో మెన్షన్ చేశారు. ఇంద్రలింగం దగ్గర ఇక్కడ చూస్తున్నారా, ఇదే కుబేరలింగం ఒక గుడి అయితే. అక్కడ చిన్న టెంపుల్ మాదిరి కనిపిస్తుంది కదా, అదే మోక్ష మార్గం అన్నమాట. ఎంత క్యూ ఉందో చూసారా, మాకైతే 2 hours దగ్గర దగ్గర పట్టింది ఇది కంప్లీట్ చేసుకోవడానికి. మోక్ష మార్గం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు మనం ఇలాగే పైకి వెళ్తే కంచికి అయితే వెళ్ళిపోతాము. సో కంచి ఇక్కడ నుంచి చాలా దగ్గరనే. కంచి కానీ వెల్లూరు కానీ శ్రీకాళహస్తి కాణిపాకం మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే. అండ్ గోల్డెన్ టెంపుల్ కూడా. సో ఈశాన్య లింగం లాస్ట్ లింగం అండి. ఇక్కడికి వచ్చినామంటే ఆల్మోస్ట్ 11 kilometers అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఫైనలీ 10th లింగం దగ్గరికి అయితే వచ్చేసినాము, ఇది ఈశాన్య లింగం. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా మెయిన్ టెంపుల్ ఒకటే బ్యాలెన్స్, అన్నీ కంప్లీట్ చేసుకున్నట్టే. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి ఇంకో 3 kilometers అయితే ఉంటుంది. కనిపిస్తుందా, అదే అరుణామలయగిరి అండి. ఆ కొండ చుట్టూ ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చాం. అమ్మయ్య, ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించే రోడ్డు వచ్చేసి వెల్లూరు రోడ్ అండి. ఒకవేళ మనం బై రోడ్ వెల్లూరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఈ రోడ్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే మెయిన్ రోడ్ అనమాట. సో అలా అయితే ఆ రైట్ డైవర్షన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది వెల్లూరుకి. ఒకవేళ మనం బస్ ఎక్కితే బస్ కూడా ఈ రూట్లోనే వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి తిరువణామలై బస్ స్టాండ్ కూడా దగ్గరనే ఒక 1/2 kilometer ఉంటుంది అంతే. సో మనమైతే ఇప్పుడు ఈ తార్ రోడ్ మీదనే ఉత్తగాలతో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ ఎండకి ఇప్పుడు ఆల్మోస్ట్ 11కి కొంచెం దగ్గరలో ఉంది టైం అయితే, అయినా సినిమా కనిపిస్తుంది, అంత ఎండ ఉంది ఇక్కడ. బోర్డు చూసారా, ఇలా స్ట్రైట్ వెళ్తే చిదంబరం, కుంభకోణం, చెన్నై, తిరుచి అంట.
చెప్పా గదా! బస్ స్టాండ్ అయితే దగ్గరలోనే ఉంది. ఇదే తిరువണ്ണామలై బస్ స్టాండ్. మనం ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళాలన్నా ఇక్కడైతే బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ప్రాబ్లమ్ ఏందంటే అవి ఓన్లీ తమిళ్‌లోనే మెన్షన్ చేసుంటారు. నీకు తమిళ్ వస్తే ఓకే. తమిళ్ రాకుంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందరిని అడిగి అడిగి పోయి ఎక్కాల్సి ఉంటుంది. సో, ఇప్పుడైతే మనము మెయిన్ లైన్‌లో నుంచి మళ్ళా టెంపుల్ లైన్‌లోకైతే వచ్చేసాం. సో, ఈ రోడ్డు టెంపుల్ దగ్గరికైతే తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ జ్యూస్ షాప్ ఉంటే బత్తాయి జ్యూస్ అయితే తీసుకున్నాను. పర్లేదు బానే ఉంది. సో, ఇదైతే మిస్టర్ వైట్ వాళ్ళది షోరూమ్ అనమాట. ఆ లోగో చూడగానే నాకు ఎక్కడనో చూసినా అని మైండ్‌లో వస్తుంది. సో, ఆ లోగో అయితే మన బ్రాండ్‌కైతే నేను ఫస్ట్ డిజైన్ చేసిన లోగో సేమ్ అలాగే ఉంటుంది కొంచెం. చూడండి ఒకసారి. ఇక్కడ పాపప్ అయింది కదా! సో, ఇది డబల్ ఎమ్ అనమాట. 2 ఎమ్స్ ఇంటర్సెక్ట్ అయ్యేలా నేను డిజైన్ చేసింటి. ఇది మన ఫస్ట్ లోగో. కానీ ఇది ఇప్పుడు మనం యూజ్ చేసే లోగో ఇదైతే కాదు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నాయైతే చెప్పను గానీ, కొంచెం సిమిలర్‌గా అనిపిచ్చింది నాకు. సో, వాళ్ళు గూడా ఎమ్ అండ్ డబ్ల్యూ అయితే ఇంటర్సెక్ట్ జేసి దాన్ని లోగోలా జేశారు. సో, నేను గూడా 2 ఎమ్స్‌నైతే ఇంటర్సెక్ట్ జేసి దాన్ని లోగోలా అనుకున్నాను ఫస్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ దగ్గర దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంగ దగ్గరికెళ్తున్నాము. అదిగో రాజగోపురం అయితే మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడున్న 90% షాప్స్ అన్నీ తమిళ్‌లోనే ఉన్నాయి మామ బోర్డ్స్. తెలుగులో మాక్సిమం ఉండవులే తెలుగులో అయితే. ఎందుకంటే అది తమిళనాడు కాబట్టి. మినిమమ్ ఇంగ్లీష్‌లో అన్నా పెట్టొచ్చనేది నా ఒపీనియన్. ఏది అర్థం కావట్లే. ఎటు చూసినా మాక్సిమం తమిళ్‌లోనే ఉంటున్నాయి బోర్డ్స్ అయితే. దగ్గరికైతే వచ్చేసినామమ్మ. స్ట్రెయిట్ స్ట్రీట్‌లోకైతే ఎళ్ళిపోతే మనమైతే టెంపుల్ దగ్గరికెళ్ళిపోతాము. కనిపిస్తుంది కదా బోర్డు. ఇక్కడైతే మెన్షన్ చేసినారు. ఏ గోపురం ఎటు సైడ్ ఎళ్ళాలనేది డైరెక్షన్స్ అయితే మెన్షన్ చేసినారు ఇక్కడ. చూడండి ఒకసారి. నాకైతే ఫస్ట్ గుడి చూడగానే చాలా బా అనిపిచ్చింది. అండ్ ఈ వాల్ అయితే ఉంది గదా! సేమ్ ఈ వాల్ చూడగానే నాకు శ్రీశైలంలో వాల్ చూసినట్టే అనిపిచ్చింది. శ్రీశైలంలో గూడా టెంపుల్ చుట్టూ ఇలాంటి వాలే ఉంటుంది. సో, అదే వైబ్స్ అయితే వచ్చినాయి నాకు. ఇక్కడ లెఫ్ట్‌కైతే వెళ్తే మనకైతే దర్శనానికైతే క్యూ ఉంటుంది. ఫ్రీ దర్శనం ఉంటుంది. రూ. 50 టికెట్ అయితే ఉంటుంది. సో, ఈరోజు ఫ్రీ దర్శనం ఎంతమందున్నారో రూ. 50 టికెట్‌కి కూడా అంతే మందున్నారు. అంత రష్ అయితే ఉంది. సో, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది గదా! క్యూ లైన్ అక్కడనే. అక్కడి నుంచయితే మనం లోపలికెళ్ళాల్సి ఉంటుంది. రూ. 50 టికెట్‌కి. అదిగో మన ఎదురుగా అయితే రాజగోపురం అయితే కనిపిస్తుంది. అదే రాజగోపురం. అయితే మనం క్యూ లైన్‌లో ఎళ్ళేసి దర్శనానికైతే ఎళ్ళిపోదాం మరి. లోపలికి మొబైల్ అలో ఉందో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ ఉంటే విజువల్స్ చూపియడానికి ట్రై చేస్తాను మీకు గూడా. క్యూ లైన్ అయితే చానా స్లోగా కదులుతుంది. చానా నిదానంగా అయితే ఎళ్తున్నారు. నేనైతే ఆ కనిపిచ్చే ఎదురుగా గోపురంలోనే శివుడు ఉంటాడేమో అనుకున్నా. కాదు. కనిపిస్తుంది గదా! సో, మన రాజగోపురం గాకుండా ఇందాక కనిపించిన గోపురం గాకుండా ఇంగో గోపురం దాటాల్సుంటుంది. అప్పుడే మనం శివుని దగ్గరికైతే ఎళ్తాము. సో, ఇంత పెద్దగా అయితే ఉంటుంది గుడి. దాదాపు 100 ఎకరాల్లో అయితే ఈ గుడి ఉందంట. చాలా సేపయింది లైన్‌లో అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో, దర్శనం అయితే చాలా బాగా అయింది. లేట్ అయినా దాదాపు 2 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. సో, ఇక్కడ ప్రసాదాలైతే అన్నీ ట్రై చేసినాము. అన్నీ బాగున్నాయి. ఈ చాక్లెట్‌లు మాత్రం మాకు లోపలనే ఇచ్చినారు. గుళ్ళోనే ఇచ్చినారు ఫ్రీగా. సో, ఇప్పుడైతే మనం బయటికైతే ఎళ్తున్నాము. దాదాపు 2 అవర్స్ అయితే పట్టింది దర్శనానికి. మెయింటెనెన్స్ మాత్రం సరిగ్గా లేదు. ఎందుకంటే ఎటు పడితే అటు పంపించేస్తున్నారు దర్శనం కోసం. ఒక లైన్ ఇటు పంపిస్తారు. ఒక లైన్‌ని అటు తిరిగి పంపిస్తారు. సో, కొంచెం క్రౌడ్ ఎక్కువున్నప్పుడు ఆ మేనేజ్‌మెంట్ ఒకటి కరెక్ట్‌గా సెట్ చేస్తే సరిపోద్ది. మిగతా అంతా చాలా బావుంది. సో, లాస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు మనకు జెప్పిందేందంటే, తాగేకి వాటర్ గూడా ఉండదు లోపల. మనమే క్యారీ చేయాలని జెప్పినారు. బట్ ఇప్పుడు పర్లేదు. ఎవ్రీ 20 ఫీట్‌కోసారి మనకైతే వాటర్ అయితే ప్రొవైడ్ జేస్తున్నారు. క్యాన్స్ అయితే పెట్టేసినారక్కడ. మేమెళ్ళినప్పుడు మజ్జిగ కూడా ఇచ్చినారు మాకైతే. మంచి విషయం అది. లైన్ మెయింటెనెన్స్ ఒకటే సరిగ్గుండదు. మిగతా అంతా చాలా బావుంది. ఇప్పుడైతే మనం భోజనం చేయడానికెళ్దాము. ఎందుకంటే టిఫిన్ గూడా చేసలేము. భోం చేసి రావాలి. మా వోళ్ళైతే ఒక రీల్ అయితే సేవ్ జేసుకున్నారు. ఇక్కడ లోకల్‌గా తెలుగు వాళ్ళు పెట్టిన హోటలు. తెలుగు భోజనం దొరుకుతుందంట అక్కడ. సో, అక్కడికెళ్దామనే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఈ హోటల్ బోర్డ్ కూడా తెలుగులో ఉంది గానీ, మా వాళ్ళైతే ఇది గాదు. వేరే హోటల్ అని చెప్పినారు. అది ఇంకా కొంచెం ముందుకుంటుందంట. సో, ఈ హోటల్ కాదు. ఇంకా కొంచెం ముందుకెళ్దాము. అక్కడుంటుంది ఆ హోటల్ అయితే. ఇది ఇందుమతి మెస్ అంట. సో, ఇంగా ముందుకెళ్తే కొంచెం ముందరైతే ఆ హోటల్ ఉందని చెప్పినారు. దగ్గరికైతే వచ్చేసినాం. ఆ లెఫ్ట్ సైడ్‌లో మనకు బోర్డ్ అయితే కనిపిస్తుంది గదా! యెల్లో కలర్ బోర్డు. సో, మన ముందెళ్తున్న ఫ్యామిలీ గూడా అక్కడికే ఎళ్తున్నట్టున్నారు. సో, మనం గూడా అక్కడికే అయితే ఎళ్తున్నాము. దాని పేరొచ్చేసి ఆంధ్ర మెస్ అండ్ ట్రావెల్స్ అని అయితే ఉంటుంది. సో, ఈ హోటల్‌లోనే మనమైతే ఈరోజు భోజనం చేయబోతున్నాము. రూ. 100 ఇస్తే టోకెన్ అయితే ఇవ్వరు గానీ, ప్లేట్ అయితే ఇచ్చేస్తారు. ప్లేట్ ఇచ్చినారంటే అర్థమైందంటే టోకెన్ ఇచ్చినట్టే. సో, ప్లేట్ తీసేసుకొని ఎళ్లి కూర్చుంటే మనకైతే మీల్స్ అయితే సర్వ్ చేసేస్తారు. సో, మనం ప్లేట్ తీసుకొనెళ్లి కూర్చోగానే వాళ్ళైతే వచ్చేస్తారు వడ్డించడానికి. సో, నేను అబ్జర్వ్ చేసిందేందంటే, ఇక్కడ మెయిల్ స్టాఫ్ అయితే ఎవరు కనపడలేదు నాకు. మొత్తం ఫీమేల్ స్టాఫే. టోకెన్ ఇచ్చేవాళ్ళు గానీ, వడ్డించేవాళ్ళు గానీ, అంతా ఫీమేల్ స్టాఫే ఉన్నారు. సో, ఒక వెజిటబుల్ ఫ్రై, గోంగూర పచ్చడి, ఆవకాయ, అన్నము, పప్పు.
పప్పు అయితే పెసరపప్పు అండి. కందిపప్పు గాదు. కానీ బాగుంది. కందిపొడి గూడా ఏసినారు. సో, నేను కందిపొడిలో నెయ్యేసుకొని తిన్నా. చాలా బాగుంది. ఆ అక్క ఎక్స్‌ట్రా మళ్ళా నెయ్యి తెచ్చైతే ఏసింది. మనం ఎంత అడిగితే అంతైతే పెడుతున్నారు రూ. 100కే. ఇది చాలా మంచి విషయం. నెయ్యయితే మన ఇంట్లో లాగా అయితే లేదు. కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకు నచ్చింది. నెక్స్ట్ సాంబార్. ఈ సాంబార్ గురించయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. అక్క అయితే అడిగి మరీ వీడియో తీపిచ్చుకుంది. వీడియో తీస్తున్నారు. అయితే నన్ను గూడా తీయండి. మమ్మల్ని అందరూ తీసి పెట్టండి అని ఈ అక్క అయితే అడిగింది. సో, అందుకే అక్క వీడియో అయితే తీసి పెడుతున్నాను. సాంబార్ నిజంగా బాగుంది ఇక్కడ. సో, లాస్ట్‌గా అయితే పెరుగుతో అయితే ముగిచ్చేసి బయటికొచ్చేసాను. ఇంకో విషయం చెప్పాలేంటంటే అప్పడం 2 ఇచ్చారు. 1 గాదు. సో, భోంచేసిన తర్వాత మేమైతే కొంచేపు అలా తిరిగేసాము. సో, ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులైతే తీసుకున్నారు మా వాళ్ళు. తీసుకొని కొంచేపు అలా తిరిగేసి తిరిగొచ్చేసాము. ఎందుకంటే మాకు 6:30కి ట్రైన్ అయితే ఉంది. సో, ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. ఆ ట్రైన్ క్యాచ్ చేస్తేనే మేము కాట్పాడి జంక్షన్‌లో మా రిటర్న్ ట్రైన్ అయితే క్యాచ్ చేయగలుగుతాము. ఇంగ లాకర్స్ అయితే ఖాళీ చేసేసి ఆటో అయితే తీసుకున్నాం స్టేషన్‌కనేసి. సో, రూ. 100 అయితే చార్జ్ చేసినాడు నలుగురికి. ఇప్పుడు టైం అయితే 5 అయితుంది. ట్రైన్ వచ్చేసి 6:30కి అలా వస్తుంది. 6:30కి వస్తే అది 9:30కి కాట్పాడి జంక్షన్‌కి అయితే వెళ్తుంది. మా రిటర్న్ ట్రైన్ వచ్చేసి 10:30కి అయితే ఉంది. టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. సో, ఇప్పుడు తొందరగా ఎందుకు వెళ్తున్నామంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. మొబైల్‌కి ఛార్జింగ్ అస్సలు లేదు. నెక్స్ట్ వచ్చేసి మేము నిన్నొచ్చిన రూట్ అయితే ఇది కాదు. ఏమన్నా సెపరేట్ రూట్‌లో పిలుచుకొని పోతున్నాం. ఇది షార్ట్‌కట్ అంట. నేను అడిగాను అతన్ని. షార్ట్‌కట్‌లో తీసుకొని వెళ్తున్నా అని చెప్పినాడు. జస్ట్ మేమున్న లాకర్స్ దగ్గర నుంచి 5 మినిట్స్‌లో అయితే స్టేషన్ దగ్గర పెట్టేసినాడు. స్టేషన్ దగ్గరికైతే వచ్చేసినాము. మన ట్రైన్ రావడానికి ఇంకా గంటన్నర అయితే ట్రైన్ ఉంది. సో, ఈలోపు వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం అని అనుకున్నాము. చూసారా ఈయననే అనమాట డ్రైవరు. చాలా ఫాస్ట్‌గా అయితే పిలుచుకొచ్చినాడు. నమస్తే అన్న ఉంటా బాయ్. రైల్వే బోర్డ్ కూడా తమిళ్‌లోనే ఉంది భయ్యా. ఈ వాలాట్ అయితే చూసినారా? ఇది రాజగోపురమే. సో, రాజగోపురం వాలాట్ అయితే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్‌లోనైతే ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా! ఏంటి రైలుకి పోతా అని బస్ స్టాండ్‌లో కనిపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదు మామ. మనం వెళ్ళాల్సిన రైలు అయితే అక్కడి నుంచే ఫుల్‌గా వస్తుందంట. మీరు వెళ్తారో లేదో అని అయితే స్టేషన్‌లో టికెట్ ఇచ్చేవాళ్ళైతే అన్నారు. సో, ఇంక మనకైతే తప్పదు. కంపల్సరీ 9 లోపు మనమైతే కాట్పాడి జంక్షన్‌లో ఉండాలి. ఎందుకంటే 10:30కి మన ట్రైన్ అయితే ఉంది. ఇంక తప్పక మనమైతే బస్ స్టాండ్‌కి వచ్చేసినాము. బసెస్ ఏమన్నా అవైలబుల్‌గా ఉంటాయేమో అని. ఇక్కడికొచ్చి చూస్తే ప్రతి బస్సు మీద తమిళ్‌లో మాత్రమే ఉంది. మినిమమ్ ఇంగ్లీష్‌లో కూడా ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇది చాలా ఇబ్బంది అనిపించింది. అందులో అన్ని ప్రైవేట్ బస్సెసే. మన బస్సు అయితే ఎక్కేసాము. ఇది వెల్లూరు బస్సు. వెల్లూరు వరకు వెళ్తుంది. చూసారా అమ్మవారి గుడి అయితే ఇప్పుడు దసరా కదా! నవరాత్రుల ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇందాక మీకు చెప్పా కదా! రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే వెల్లూరు పోతామని. మనం ఇప్పుడు అదే రూట్‌లో అయితే వెళ్తున్నాము. సో, వెల్లూరుకెళ్ళడానికి ఒక 2 అవర్స్ అయితే టైం పడుతుందన్నారు. మా ముందు కూర్చున్న వాళ్ళైతే దాదాపు 1 అవర్ బస్‌లో వెయిట్ చేశారంట బస్ కదలడానికి. మేమొచ్చి కూర్చోగానే 10 మినిట్స్‌కి అయితే బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము పోలూరులో ఉన్నామండి. సో, వెల్లూరుకి, తిరువణామలైకి మధ్యలో కొంచెం పెద్ద ఊరు ఏదైనా ఉందంటే అది పోలూరే. సో, పోలూరు తర్వాత మన బస్సు అయితే వెల్లూరు సిటీకి అయితే వెళ్ళిపోయింది. వెల్లూరు సిటీలో వెల్లూరు ఫోర్ట్ చుట్టూ అయితే మన బస్సు వెళ్ళింది. సో, వెల్లూరు ఫోర్ట్‌లో అయితే శివుని టెంపుల్ అయితే ఉంటుంది. మీరు దాన్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. వెల్లూరు ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. విజిట్ చేయండి. మాకైతే టైం కుదరలేదు. సో, నెక్స్ట్ మన జర్నీ వచ్చేసి కాట్పాడికి అయితే వెళ్ళాలి. వెల్లూరు నుంచి కాట్పాడి చెప్పా కదా! మధ్యలో రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. సో, మనకైతే ఈ బస్సు వెల్లూరు బస్ స్టాండ్ వరకే వెళ్తుంది. వెల్లూరు బస్ స్టాండ్‌లో దిగి మళ్ళీ ఇంకో బస్ క్యాచ్ చేయడమో, ఆటో తీసుకొని వెళ్ళడమో చేయాలి. సో, మనమైతే వెల్లూరు బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసినాము. సో, ఇక్కడ నుంచి కాట్పాడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాట్పాడికి వెళ్ళేసి జోన్‌కి అయితే రిటర్న్ అయిపోదాం. మన ఫస్ట్ వ్లాగ్ అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి మరి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఉంటా అండి మరి బాయ్.